రాష్ట్రానికి కూడా పెద్ద రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మా భూములకు రక్షణ కావాలి. ఎందుకంటే బతుకులే మొయింది బాయే మొండి మాను బతుకులాయే బతుకులే మొయింది బాయే మొండి మాను బతుకులాయే. ఇలా రేవంత్ రెడ్డి గారు మన బాధలు చూడాలి. పరవశించిపోయను తాపతని మధురమ్మ పరవశించను తాపతని మధురమ్మ పరవశించిపోయను ఆపుతూ పొడుపును మెల్లకు బాధితులుగా దిగను పుట్టిననే నా మీద పొద్దు పొడిసెను ఆ పొద్దు పొడుపును మెల్లకు బాధితులుగా దిగను నల్లని మేఘాలు రిమి వానసినుకు కురిసెను 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 ఆశలాడి ఆశలారి విల్లు విరియ కదిలెను ఆశలాడి విల్లు విరియ మధ్యల ఆశలాడి ఆశలారి విల్లు విరియ కదిలెను ఆశలాడి విల్లు విరియ కదిలెను యుద్ధం పుట్టిన నేల మీద పొద్దు పొడిసెను ఆ పొద్దు పొడుపు మామూలకు బాధితులు కదిలెను యుద్ధం పుట్టిన నేల మీద పొద్దు పొడిసెను ఆ పొద్దు పొడుపును ముళ్ళకు బాధితులు కదిలెను బాలల్లతో ఈలమ్మ కొత్త రథం తీసెను బాలల్లతో ఈలమ్మ కొత్త రథము తీసెను గానమే జనగానమే భూబాధితులు కదిలినారు గానమే జనగానమే భూబాధితులు కదిలినారు యుద్ధం పుట్టిన నేనా మీద పొద్దు పొడిసెను ఆ పొద్దు పొడుపు మామూలకు బాధితులు కదిలెను యుద్ధం పుట్టిన నేలా మీద పొద్దు పొడిసెను ఆ పొద్దు పొడుపును ముళ్ళకు బాధితులుగా దిలెను పొద్దు పొడుపు ముళ్ళకు బాధితులుగా దిలెను ఆ పొద్దు పొడుపును ముళ్ళకు బాధితులుగా దిలెను మనది అందరూ కలిసి దండు గట్టర కండురీగ కన్నెర్ర చేజన తౌలు బిడ్డలే కదవు నొక్కరా తెలంగాణ మన తీరు తెలంగాణ పోరాడే గడ్డ మనది రుద్రమ్మనేల మనది పోరాడే గడ్డ మనది రుద్రమ్మనేల మనది మా కడుపుల వెతుకోవయ్యా పంచానికి అన్నం పెట్టే అన్నదాతలు రెండు
మాగానీలా మనకి రంగాన బతుకులు మార్చి మాగానీలా మనకి ఏటికి ఏదో వేసి తొలగరి నల్లై తోటకు పెడితే పులకారి పిండా పంచాలి అయ్యో మా కడుపుల పోవయ్యా మా పంచానికి అన్నం పెట్టే ఎండల్లో బండు ఎండినాడు కలలోటి బురదల్లా నీళ్ళు తాగి ఆకలి తీర్చుకుంటూ బురదల్లా నీళ్ళు తాగి ఆకలి ఏటికి ఏదో వేసే తొలకరి తల్లై తోడకు పెడితే ఉడవి పులకారి పంచాలి అయ్యో మా కడుపుల వెలుపోవయ్యా మా పంచానికి అన్నం పెట్టే అన్నాడా దౌరన్నో అన్నారై నన్నా అన్నారై నన్నా అన్నారై నన్నా అన్నారై నన్నా మనమంతా సమానమంలో మాయనామారం నీతి వీరకాయ వంటి నీతి లేని మనసులకు నీతి వీరకాయ వంటి నీతి లేని మనసులకు మనమంతా సమానమన్నా మాయనామారం మన తాత కర్మవాయ మన నాయన కరంవాయ మాదిగోళ్ళు కుమ్మరళ్ళు మాలోళ్ళు మంగళళ్ళు మాదిగోళ్ళు కుమ్మరళ్ళు మాదిగోళ్ళు మంగళళ్ళు కులం మతం మనకు మతంలో అన్నలారం కులం మతం మనకు మతంలో అన్నలారం మనమంతా సమానమన్నో అన్నలారం మనమంతా సమానమన్నో అన్నలారం కూలిరాలు పేదలంతా కలిసి కట్టుకుందాము కూలినాలు పేదలంతా కలిసి కట్టుకుందాము చీకట్లో నింపుకుంటేనేమో అన్నారు ముందు వాడ మనం వెళ్తామో అన్నారు రైతన్నా రైతన్నా పొత్తు 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 పొత్తున్నలసి రైతన్నా పొలమంతా తిరిగినవా రైతన్నా తిరిగినవా రైతన్నా పొద్దంతా తిరిగినవా రైతన్నా గండి కొట్టి ఆయన కొనుక్కొని వేల కోట్ల రూపాయలు సంబంధించిన దాన్ని తక్కువ ధరకు బ్యాంకు వాళ్ళతో కుమ్మక్కై కొనుగోలు చేసినా అది ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టినా మాకేం అభ్యంతరం లేదు. ప్రజల నుంచి ప్రజల కష్టార్జితంతో కొనుగోలు చేసి అందులో బిల్డింగ్లు కట్టుకొని
మరి దాన్ని రెంటుకు తీసుకున్నటువంటి సందర్భంగా దానిలో రావాల్సిన బకాయి ఎడ్యుకేషన్ సొసైటీకి రావాల్సినటువంటి బకాయి మరి 6,66,00,000 రూపాయల పైచీలకు సెప్టెంబర్ 24వ తేదీ నాటికి గత నెల మొత్తము అగ్రిమెంట్ కూడా అయిపోయింది. అగ్రిమెంట్ అయిపోయినప్పటికీ ఖాళీ చేయకుండా పాత బకాయిలు డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేయడంతో పాటు పక్కకు అయిన కొనుగోలు కొన్ని బిల్డింగ్లు కొనుగోలు హోటలు తర్వాత రిసార్ట్ కొన్ని కొనుక్కున్నాడు బ్యాంకు ద్వారా. ఆ బ్యాంక్ కొనుక్కున్న దానిలోనే ఉండాలి. కానీ ఆయన పార్కింగ్ ఒక స్కూటర్ పెట్టడానికి కూడా పార్కింగ్ స్థలం లేదు, బిల్డింగులు మాత్రమే కొన్నాడు. మనం కిరాయిలకు ఇచ్చినటువంటి దానిని మరి ఖాళీ చేయకుండా పాత బకాయి ఇవ్వకుండా ఖాళీ చేయకపోతే నువ్వు రీఅగ్రిమెంట్ చేసుకోవాలి, పాత బకాయిలు చెల్లించి సంవత్సరం ఏ రేట్ అయితే ఉంటుందో ఎక్సైజ్ ఉన్నటువంటి దానికి అనుగుణంగా చేసుకోవాలి. అది కాకుండా అక్కడ అప్పు మా బకాయి అని ఆ ఇన్స్టిట్యూట్కు సంబంధించిన జనరల్ సెక్రటరీ కపిల్ కుమార్ శర్మ వారు పోయి న్యాయబద్ధంగా మాకు డబ్బులు ఇవ్వమంటే ఎక్స్ సర్వీస్ మెన్లు ఆడ కాపలా ఉంటారు, ఆయననే బెదిరించి ఆయన డబ్బుల కోసం నిజాయితీగా వెళ్ళి మా డబ్బులు ఇవ్వండి ఖాళీ చేయండి అని కూర్చొని మరి వారు దగ్గరికి పోతే డబ్బులు ఇస్తామని చెప్పి వారి మీద కేసు పెట్టి ఈరోజు పోలీసులతో మరి అధికార బలాన్ని ఉపయోగించి వారిని అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. వారు ఆక్రమిస్తున్నటువంటి ప్లాట్లు కానీ వ్యవసాయ భూములకు దారి కానీ ఆ దారిని గేట్లు పెట్టినటువంటి సందర్భంగా వాటిని తక్షణమే తొలగించాలని అనేక దఫాలుగా కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, వివిధ రాజకీయ పార్టీల నాయకులకు, ముఖ్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా ఇక్కడ స్థానిక మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి అందరికి కూడా మరి మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. అయితే కొంత గేట్లు తీసేసినా మళ్ళీ తిరిగి పెట్టుకొని ఆ రిసార్ట్లకు వెళ్ళి రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు రైతులు పోవాల్సినటువంటి రోడ్డును కూడా కబ్జా చేసి వాళ్ళకు రానివ్వకుండా చేస్తూ ఉన్నాడు. ఈ రకంగా ఆయన గతంలో టీఆర్ఎస్ గత చరిత్ర, ఆయన భూ ఆక్రమణలు, దందాలు, చిన్న కోడి పిల్లలు, కోడిగుడ్లు అమ్ముకొని ఈరోజు భూ బకాసురులుగా పేదవాళ్ళు రైతులను మరి భూములను ఆక్రమించుకొని ఈరోజు పెద్ద ఎత్తున మరి మోసం చేసేటువంటి వ్యక్తిగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పుట్టి వరంగల్లో స్థిరపడి అక్కడి నుంచి కోడిగుడ్ల వ్యాపారం కోసం పిల్లల కోసం ఈటల రాజేందర్ గారి దగ్గరికి వచ్చి వ్యాపారం చేస్తూ ఈరోజు కోట్ల అధిపతి, వేల కోట్ల రూపాయలు సంపాదించడం అంటే పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని మోసం చేయడం, ప్రభుత్వ ధనాన్ని కూడగొట్టడం, పేద ప్రజల భూములను కబ్జాలు చేసి ఆక్రమించుకొని ఈరోజు వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. ఆయన సంపాదించుకున్న పేద రైతులతో పెట్టుకుంటే నువ్వు ఎక్కడ కూడా మనగడ కొనసాగదు బిడ్డ, నువ్వు ఇంకా ప్రభుత్వం నాకు అండగా ఉండదని భావిస్తా ఉన్నావు. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, నీకు ప్రభుత్వం అండగా ఉండదని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు ఉంటే రేవంత్ రెడ్డి గారు అక్కడ ఓడిపోయి ఇక్కడ పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ, రైతులందరూ, పేదవాళ్ళు అందరూ కూడా కూడగట్టుకొని ఆ రోజు రేవంత్ రెడ్డి గారికి ఓట్లేసి పార్లమెంటు సభ్యుడిగా గెలిపించినాం. ఆ తర్వాత ఆయన ఇప్పుడు సీఎం అయ్యాడు. ఇక్కడ ఉన్నటువంటి ఆయన అనుచరులు, సీఎం గారి అనుచరులతో కూడా అనేక దఫాలుగా రంజిత్ రెడ్డి గారితో మాట్లాడారు. ముఖాముఖి మీ బకాయి ఇస్తాం, మేము ఖాళీ చేస్తాం, మీ భూమి ఆక్యుపై చేయం, గేట్లు ఇస్తాం, ప్లాట్లను కూడా మేము ఏం చేయమని చెప్పి ఒక 4 సార్లు ముఖాముఖి చర్చలు జరిగి మరి చేస్తామంటాడు, తప్పించుకొని పోతాడు. దొంగ ఎవడంటే అత్యంత నీచమైన నికృష్టమైన దోపిడీదారుడు, మరి మోసం చేసే వ్యక్తి ఎవడంటే రంజిత్ రెడ్డి గారు. సీఎం గారికి సంబంధించిన వ్యక్తులు కూర్చొని చేస్తామని చెప్పి వాళ్ళని కూడా మోసం చేసే పరిస్థితి కొనసాగుతున్నది. రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, మిమ్మల్ని గౌరవించి పార్లమెంటు సభ్యుడిగా గెలిపించిన ప్రజలు నిన్ను ఇక్కడ గెలవకపోయినా, అసెంబ్లీ కాకపోయినా ఇక్కడ నుంచి మీకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. అనేక దఫాలుగా చర్చలు జరుపుతున్నారు. అయినా అది ఎందుకు ఏముండి ధైర్యమో, ఇంత లంగతనం చేసేవాడికి మరి ఎక్కడైనా టైం వస్తే ఎంతటి వాడైనా కూలిపోతాడు. డబ్బు, అహంకారం, మరి అధికార బలం ఉన్నదని భావిస్తే నీకు రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పుకొని ఏం కాదని నువ్వు భావిస్తున్నావు. మేము రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, ముఖ్యమంత్రి గారికి నీ అండదండలు అని ఉన్నాయని చెప్తున్నాడు. మేము పదే రైతులు, పేదలు, మరి అణగారిన వర్గం, యొక్క భూమి కబ్జాదారులు గురవుతున్నటువంటి పేదవాళ్ళ యొక్క పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. నువ్వు మంచి భూ కబ్జాదారులు కానీ, రౌడీలు కానీ,
కొనసాగడానికి వీలు లేదని, ఇది ప్రజా పాలనని, ప్రభుత్వం ఏదైనా పేద ప్రజలకు అండగా ఉంటుందని భావించావు. దానికి అనుగుణంగా ఈ భూ బకాసురుణ్ణి రంజిత్ రెడ్డి గారి చేస్తున్న అగడాల పైన మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలి. మీ మీద నమ్మకం ఉన్నది. ప్రజలు మిమ్మల్ని ఆదరించి అభిమానించేటువంటి వ్యక్తులే ఇక్కడ ఉన్నటువంటి మరి అణగారినటువంటి రైతాంగం. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకొని, మేము గతంలో అనేక దఫాలుగా సిపి గారికి ఇచ్చాం, మెమోరాండం వారితో చెప్పాం, డీసీపీ దగ్గర చాలాసార్లు సిట్టింగ్ అయింది, ఏసీపీ సిఐ దగ్గర సిట్టింగ్ అయినాం, అనేక దఫాలుగా చేస్తామని చెప్తాడు, బయటకు చేసే పరిస్థితి లేదు. ముఖాముఖి కూడా రంజిత్ రెడ్డి దగ్గర కూర్చున్నాం, అలాంటి సమస్య ఏం చేయడం లేదు. వారి మీద అనేక కేసులు పెట్టినాం, కేసులు రిజిస్టర్ అయినాయి. పోలీసు యంత్రాంగం అధికార బలంతో ఏదో రకంగా దాన్ని ఏమాత్రం కూడా నత్తనడక తప్ప ఇన్వెస్టిగేషన్ చేసులు లేదు, వాళ్ళని అరెస్ట్ చేసులు లేదు, వాళ్ళ మీద కేసులు మరి పెండింగ్ ఉన్నాయి. మా యొక్క కపిల్ కుమార్ శర్మను మాత్రం రాత్రి ఏ వరకపోయినా బకాయి కోసం పోతే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చుండబెట్టి కేసు పెట్టి అరెస్ట్ చేసి వెంటనే ఛార్జ్షీట్ వేసేటువంటి పరిస్థితి దాపురించింది. అందుకోసమే దశల వారీగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం, దశల వారీగా చేస్తామన్నాం. ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు చేస్తున్నాం. పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ అన్ని పార్టీల వాళ్ళకు కూడా రండి, ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు రైతులకు అన్యాయం జరుగుతుంది, దోపిడీ దుర్మార్గం కొనసాగుతున్నది, అందుకోసమే మీరు తప్పనిసరిగా వచ్చి రండి అని సంఘీభావం చెప్పండి అని కోరినాం. అయితే అన్ని పార్టీల వాళ్ళు కూడా వస్తామన్నారు. కానీ ఎందుకో మరి ఆయన ఏ రకంగా ఇతర ఒక సిపిఐ మినహా మిగతా పార్టీ వాళ్ళు ఎవరు కూడా సంఘీభావం చెప్పడానికి రాలేదు. అయితే దశల వారీగా ఉద్యమం కొనసాగితే, రైతాంగం అంతా రోడ్లపైకి వస్తే మళ్ళీ వాళ్ళే అన్ని రాజకీయ పార్టీలు ప్రజల యొక్క ఆదర అభిమానాలు చూరగొనాలి తప్ప కావాలనే ఉద్దేశంతో అందరూ కూడా వచ్చి మద్దతు చెప్పే అవకాశం ఉంటుంది. అందుకోసమే నేను చెప్తున్నాం, రాజేందర్ గారు పార్లమెంటు సభ్యుడు, ఇక్కడ పార్లమెంటు సభ్యుడు గారిని రమ్మని చెప్పాం, వారు రావడంలా ఎందుకో మరి వారు వస్తలేరు. అయినా మీ ఇల్లు కూతంత దూరంలో కిలోమీటర్ దూరాన్ని ఉన్నది, మీ ఇంటికి వెళ్తాం, మీ ఇంటికి వస్తున్నాం. మీరు ఏ రకంగా ఈ పార్లమెంటు సభ్యుడిగా ఇక్కడనే ఉన్నటువంటి వ్యక్తిగా, ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నటువంటి వ్యక్తిగా మీకు పేరు ఉన్నది. రైతాంగం, పేద ప్రజలు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు దాదాపు 1400 మంది అలా పనిచేసేటువంటి వాళ్ళు అనేక మంది కూడా వెళ్ళిపోతా ఉన్నారు. వారి కోసం మాట్లాడి పిలిస్తే పలికేటువంటి రాజేందర్ అన్న మీరు రావడం లేదు, మీ ఇంటికే వస్తాం, మీరు మెమోరాండం ఇస్తాం. అతన్ని రంజిత్ రెడ్డి గారిని కూర్చుండబెట్టి ఆయన ఆక్రమణలను, మరి ఆయన యొక్క దుర్మార్గాన్ని, ఆయన యొక్క రౌడీ మూకలను ఎండగట్టడానికి తక్షణమే చర్యలు తీసుకోవడానికి మీ దగ్గరికి వస్తాం. తప్పనిసరిగా నీ ఇల్లు ముట్టడి చేస్తాం. అది కాకుండా, అది కూడా కాకపోతే అవసరం అనుకుంటే రంజిత్ రెడ్డి గారి ఇల్లు ముట్టడి చేసైనా మన ప్రజల యొక్క భూములను కాపాడుకోవడం కోసం చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ